చికెన్ తో ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే మేము కాలేజ్ లో ఉన్నప్పుడు సింపుల్ మసాలాలతో చేసుకునే ఈ చికెన్ కర్రీ గుర్తొచ్చిందండి. ఒక్కొక్కళ్ళం మినిమం 1/2 kg కూర లేపేసేవాళ్ళం. హడావిడేం లేకుండా అందరూ ట్రై చేసేలాగా చాలా తేలిగ్గా ఉంటుంది. ఇవాళ నేను చెప్పే కొలతలతో ముగ్గురు ఈజీగా తినొచ్చు. వండటానికైతే అరగంట సమయం పడుతుంది. హలో మాస్టర్, ఏమండే మేడం గారు, వెల్కమ్ టు ఇంకొక ఎపిసోడ్ ఆఫ్ సూపర్ హిట్ అయ్యే నాన్ వెజ్ రెసిపీస్. 3 పెద్ద ఉల్లిపాయల్ని ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా, 5-6 కారం ఉన్న పచ్చిమిరపకాయల్ని చిన్న ముక్కలుగా తరిగి పక్కన ఉంచుకోండి. 1/2 kg చికెన్ ని శుభ్రంగా కడిగి 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, చిక్కటి పెరుగు, అలాగే ఒక నిమ్మ చెక్కని చికెన్ లోకి పిండుకొని చివరిగా నెయ్యి వేసుకొని చికెన్, మసాలా, పెరుగు అన్ని కలిసేలాగా మంచిగా కలుపుకోండి. ఉప్పు, కారం, మసాలాలకి కొలతలేం చెప్పట్లేదు ఏంటా అనుకోకండి. ఉప్పు, కారం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా తింటారు. సో మీ టేస్ట్ బడ్స్ ని బట్టి కారాన్ని, ఉప్పుని అడ్జస్ట్ చేసుకోండి. ఇంకిప్పుడు నా ఫేవరెట్ ఏఎంసీ గిన్నెలో కొంచెం నూనెను వేసుకొని తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు తరుగును వేసుకొని ఉల్లిపాయలు మంచి రంగు వచ్చేదాకా వేపుకోండి. ఏఎంసీ గిన్నెలు ఎందుకంత స్పెషల్ అనుకుంటే ఈ కొంచెం నూనె కూడా లేకుండా కూర మొత్తాన్ని చేసుకోవచ్చండి. ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ ని వేసుకొని కూరని చక్కగా కలుపుకోండి. ఈ ఏఎంసీ గిన్నెలో ఈవెన్ హీట్ డిస్ట్రిబ్యూషన్ వల్ల కూర చాలా తొందరగా తయారైపోతుంది. సెగ మధ్యస్థంగా ఉంచుకొని కూరని మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఈ ఏఎంసీ గిన్నెల గురించి ఇంకా డీటెయిల్ గా తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. ఏఎంసీ వాళ్లే వచ్చి డెమో ఇస్తారు. ఇక చికెన్ 70% ఉడికిపోయిన తర్వాత ఒక అర గ్లాస్ మంచినీళ్ళని పోసుకొని ఒకసారి చక్కగా కలుపుకోండి. కూరని ఒక 7-8 నిమిషాలు మంచిగా ఉడకనివ్వండి. కూర దగ్గర పడిన తర్వాత ఇంట్లో ఉంటే కొంచెం సోంపు పొడి, మిరియాల పొడిని వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోండి. ఈ స్టెప్ కంప్లీట్ గా ఆప్షనల్. చివరిగా కొత్తిమీర జల్లుకొని కూరని దించేసుకోండి. వేడన్నంలో గానీ, బగారా రైస్ లో గానీ ఈ చికెన్ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది.